సమాజాన్ని మంచి మార్గంలో నడిపించేలా మార్గనిర్దేశం చేసేది యువత మాత్రమేనని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. లయన్స్ క్లబ్, ఎన్సీపీ, ఎయిడ్స్ నియంత్రణ, కళాశాల యాజమాన్యం సారథ్యంలో యువజన దినోత్సవ వేడుకలు కొత్తవలసలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో బాగా చదివే విద్యార్థులున్నారని, అందుకే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారని కితాబిచ్చారు. నేర్చుకున్న విద్యతో క్రమశిక్షణ, విద్యా ప్రమాణాలు, నైపుణ్యం పెరగాలన్నారు. అంతేగాని విలాసాలకు అలవాటు పడి యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లరాదని సూచించారు. నేను అసలు అది మాట్లాడడం అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే మన పార్వతీపురం మన్యం జిల్లా అంటే నాకు చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. మన పిల్లలు 10th క్లాస్లో బాగా చదివారు, ఇంటర్మీడియట్లో బాగా చదివారు, డిగ్రీలో ఇంకా బాగా చదువుతారు. సో మనకి అలాంటి మిమ్మల్ని నేను ఎలా ఊహిస్తున్నానంటే వాటన్నిటినీ సొసైటీ నుంచి ఎలిమినేట్ చేయడానికి మీరు అంబాసిడర్స్ గా, వాలంటీర్స్ గా పని చేయాలని నేను భావిస్తున్నాను. నాట్ ఆన్ ద డార్క్ సైడ్, లైక్ యూ విల్ ఫాల్ ప్రే. మీరే దానికి బానిసలు అయిపోయి, మీరే అందులో ఉండి, మీరే అందులో విశ్వాలయంలో చెప్పుకొని మీ జీవితాలు పాటు చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. సో నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. నిన్న నా దగ్గరికి కొత్తగా సబ్ కలెక్టర్ జాయిన్ అయ్యారు పాలకొండ. సో నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అడిగాను వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు. సో ఈ సెడ్ దట్ హిస్ ఫాదర్ వర్క్స్ యాజ్ ఎన్ ఆటో డ్రైవర్ ఈ ఏజ్ లో మహారాష్ట్ర. హిస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈస్ వెరీ గుడ్. ఈవెన్ దో వాళ్ళ ఫాదర్ ఆటో రిక్షా డ్రైవర్ అయినప్పటికీ కూడా he done lot of hard work and now he reached become an IAS officer. సో మన అందరం కూడా ఫ్యామిలీలో చాలా కష్టాలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ వీ హ్యావ్ అవర్ పవర్. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఎనార్మస్ పవర్ ఉంటుంది, ఇన్ఫైనైట్ పవర్ ఉంటుంది. జస్ట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ అవర్ పవర్. వాళ్ళందరూ వాళ్ళు సెల్ఫ్గా వెళ్ళి ఆ ట్రాప్లో చిక్కుకునే మహిళల గురించి చూస్తే వాళ్ళు ఓన్లీ బికాస్ ఆఫ్ ఒక